అహోబిలం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉన్న పవిత్ర స్థలం. ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భగవాన్ నరసింహుడు హిరణ్యకశిపుని సంహరించి తన భక్తుడు ప్రహ్లాదుని రక్షించాడని పురాణాలు చెబుతున్నాయి. అహోబిలంలో నరసింహస్వామి 9 రూపాలలో నవ నరసింహ దర్శనమిస్తారు. ఇవి భక్తులకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తాయి. అహోబిలం శ్రీ వైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్య దేశాలు. ఇక్కడి ప్రధాన దేవాలయం అహోబిల నరసింహస్వామి దేవాలయం. ఇది అతి పురాతనమైనది మరియు స్వయంగా ప్రాకటితమైన మూర్తిగా పరిగణించబడుతుంది. అహోబిలం దేవాలయ సముదాయం 2 భాగాలుగా విభజించబడింది: దిగువ అహోబిలం మరియు ఎగువ అహోబిలం. దిగువ అహోబిలంలో ప్రధాన గ్రామం మరియు దేవాలయాలు ఉన్నాయి, అయితే ఎగువ అహోబిలంలో కొండలపై ఉన్న దేవాలయాలు ఉన్నాయి. అహోబిలం దేవాలయ సముదాయాన్ని అహోబిల మఠం నిర్వహిస్తుంది. ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయంలోని ప్రముఖ మఠాలలో ఒకటి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పార్వేట ఉత్సవం అహోబిలం క్షేత్రంలో ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించబడే ప్రత్యేక ఉత్సవం. ఈ ఉత్సవం మకర సంక్రాంతి నాడు ప్రారంభమై సుమారు 40 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ కాలంలో స్వామివారు పల్లకిలో కొలువై సమీపంలోని 35 గ్రామాలకు వెళ్లి భక్తులకు దర్శనమిస్తారు. ఇది భక్తులకు స్వామివారి కళ్యాణోత్సవానికి ఆహ్వానం పలికే విధంగా నిర్వహించబడుతుంది. పార్వేట ఉత్సవం సందర్భంగా స్వామివారి పల్లకి గ్రామాల్లోకి ప్రవేశించినప్పుడు భక్తులు ఆనందోత్సాహాలతో స్వాగతం పలుకుతారు. గ్రామాల్లో స్వామివారి పల్లకి ఉన్నంతసేపు పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ ఉత్సవం ద్వారా స్వామివారు భక్తులకు మరింత చేరువవుతారు. ఉత్సవం ముగిసిన తర్వాత స్వామివారి పల్లకి తిరిగి అహోబిలం చేరుకుంటుంది. అక్కడ ఆలయ అర్చకులు స్వామివారికి నవకలశ పంచామృత అభిషేకం నిర్వహిస్తారు. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు వైభవంగా నిర్వహించబడుతుంది. స్వామివారు ప్రస్తుతం పార్వేట ఉత్సవంలో ఉన్నారు. ఎవరైనా దర్శనం చేసుకోవాలి అని అంటే వెళ్లి చేసుకోవచ్చు. ఈ వీడియో తరువాత నేను నా ఛానల్ కమ్యూనిటీలో స్వామివారి పార్వేట నాకు సంబంధించిన వివరాలను అప్లోడ్ చేస్తాను. ఫిబ్రవరి 28, 2025 తేదీన తిరిగి స్వామివారు అహోబిల క్షేత్రానికి చేరుకుంటారు. స్వామివారి కళ్యాణం తరువాత శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహ స్వామివారి వారాలు మరియు శ్రీ పాములేటి లక్ష్మీ నరసింహ స్వామివారి వారాలు మొదలు అవుతాయి.